వాక్యంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును చాలు తల్లి. ఈరోజు నేను మీకు చెప్పాలని సిద్ధపడినటువంటి సందేశం, దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు, లేదా యేసయ్య నీ కన్నీళ్లు తీసేస్తాడు. హల్లెలూయా. కన్నీళ్ళు మనందరి జీవితంలో, మనందరి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కన్నీళ్ళు మనందరి జీవితాల్లో ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకోకుండా, ఏడవకుండా, బాధపడకుండా ఎవరూ లేము. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా ఎవరికి తగ్గ బాధ, ఎవరికి తగ్గ వేదన, ఎవరికి తగ్గ శోధన వారికి ఉంది. దాన్ని బట్టి బాధపడటం, ఏడవడం, కన్నీళ్లు పెట్టుకోవడం, కన్నీళ్లను దిగమింగుకుంటూ ఈ బ్రతుకునావని సాగించటం మనందరికీ అలవాటైపోయింది. మనందరికీ అలవాటైపోయింది. అప్పుడో ఇప్పుడో అయిన వారి ద్వారానో కాని వారి ద్వారానో వారన్న మాటలను బట్టి కృంగి, వారు మాట్లాడినటువంటి ఆ విషయాలు తెలిసి చాలా నలిగి, ఏమండి, మన మనస్సులకు చాలా గాయమై బాధపడుతూ ఉన్నాం. ఇప్పుడు మనకేదైనా కష్టం వచ్చింది, మనకేదైనా బాధ కలిగి, మనకేదైనా సమస్య వచ్చి ఏడుస్తున్నామండి. వ్యక్తుల దగ్గరే కావచ్చు, తల్లిదండ్రులు అత్తమామల దగ్గరే కావచ్చు, స్నేహితుల దగ్గరే కావచ్చు, మనం ఏడుస్తున్నాం. ఇప్పుడు ఆ ఏడుపు చూస్తున్నటువంటి అవతల వ్యక్తి ఏమంటారంటే, ఏడొద్దమ్మా, ఏం చేస్తాం, మనం ఏం చేయగలమమ్మా అని మాట అంటారు మనల్ని. కేవలం ఏడవద్దు, ఏడ్చి మనం ఏం సాధిస్తాం, ఏడవడం వల్ల మనకి ఏమొస్తుంది అని కేవలం కాస్త ఉపశమనం కలిగే మాట చెప్పేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మన కన్నీళ్లు తుడిచే మార్గం, మన ఏడుపు ఆగే దారి వారు చెప్పరు, చూపరు. పైపెచ్చు పైకేదో ఏడొద్దని చెప్పినా కానీ లోపల మాత్రం వారు ఏదో ఒక విధంగా హేళనగానో, మనకున్న దుఃఖాన్ని బట్టి బాధపడతా చెప్పుకోవడం వల్ల లోకుగానో, భలే జరిగింది దీనికి, భలే జరిగింది వీడికి అనే వెటకార భావంతో ఉంటారండి. నేను చెప్తున్న మాటలు సత్యం. ఒకప్పుడు ప్రేమ, మంచితనం, రక్త సంబంధం, స్నేహ సంబంధం ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ మడితే అక్కడ కుటుంబాల్లో, వ్యక్తుల్లో స్వార్థం పెరిగిపోయింది. నేను, నాది, నాకు
మేము అనే బౌండరీ పెట్టేసుకున్నారు. తోడబుట్టిన వారైనా, కన్న తల్లిదండ్రులైనా, పెంచిన పెద్దవారైనా, ఇంకొకరైనా సరే నామకే వాస్తులాగే వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రేమలు తగ్గిపోయాయి, చల్లారిపోయాయి. బంధాలు, బంధుత్వాలు అంతంత మాత్రమే. స్వార్థం పెరిగిపోయింది, ధనాశ పెరిగిపోయింది. ఎవరికి వారు నేను, నాది, నాకు అనే తత్వం, సింగిలిజం, నేనే, నాదే, నాకే అనేటువంటి తత్వం ఎక్కువైపోయింది. మేము, మనము, మాకు, మనది అనేవి లేదండి. ఏదో కాస్త ఉన్నా, ఏదో డబ్బు దగ్గరో, లేకపోతే ఇంకేదో పని దగ్గరో, ఇంకేదో వ్యవహారం దగ్గర ఏదో చిన్నది వచ్చిందనుకోండి, అక్కడతో కటీఫ్. దేవునికి స్తోత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు. నీ కన్నీళ్ళు, నీ ఏడుపు, నీ దుఃఖాన్ని చూసి ఎగతాళి చేస్తారు చాలామంది. లోపల నవ్వుకుంటారు ఇంకొంతమంది. పైకి ఏదో ఏడొద్దమ్మా, పోనీలే బాధపడొద్దమ్మా అని ఏదో పైకో మాట చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే నీ కన్నీళ్లు తుడిచి, నీ ఏడుపును ఆపి, నీ దుఃఖాన్ని సంపూర్తిగా క్లోజ్ చేసేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నేడు ప్రతి వ్యక్తి బలహీనమవుతా ఉన్నాడు. స్త్రీలని లేదు, పురుషులని లేదు, ప్రతి ఒక్కరు కూడా బలహీనత, నీరసం. ఈ బలహీనతకి, నీరసానికి, ఈ నిస్సత్తువుకి గల ప్రధాన కారణం ఏంటంటే చింత, దుఃఖం. నేడు ఈ పరిస్థితులకి ప్రధాన కారణం ఏంటంటే ఏడుపు. ఏడుపేనండి, దుఃఖమేనండి మనిషిని కృంగజేసేస్తుంది. ఎంతున్నా ఏమున్నా సరే ఆ చింత, ఆ ఏడుపు, ఆ వేదన నిన్ను చేతకాని దానిలాగా, చేతకాని వాళ్ళ చేసేస్తుంది. ఆ దుఃఖాన్ని బట్టి, నీకు ఎదురవుతున్న ఆ పరిస్థితులను బట్టి, నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉన్నా, నీ దగ్గర ఎంతో అది ఇది ఉన్నా సరే, నీకున్న ఈ దుఃఖకరమైన పరిస్థితులను బట్టి నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను, అంతా అయిపోయింది అని నిరాశలోనికి, ఏమండి, నిర్వేదంలోనికి మనం వెళ్ళిపోతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ దుఃఖాన్ని ఆపేస్తాడు. నీ దుఃఖము తీరి, నీ కన్నీళ్లు పోయి నవ్వు, ఆనందము, సంతోషము కలిగేలా చేస్తాడండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించుచున్న యేసు దేవుడు. తల్లి, చెల్లి, సహోదరుడా, సహోదరి, నువ్వెలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడికి వచ్చావో, పైకేదో బలంగా, దృఢంగా ఉన్నట్టు కనపడవచ్చు.
పైకి కార్లు, బైకులు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఉండొచ్చు నీకు. లోపల ఎవ్వరూ ఓదార్చలేనంత, ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖకరమైన పరిస్థితులు, భర్తను గురించే కానీ, భార్యను గురించే కానీ, పిల్లల గురించే కానీ, ఇంకా ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి కదా, వాటి గురించే కానీ మదన పడుతున్నావేమో. యేసయ్య వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా, నిశ్చయంగా నా యేసయ్య నీ కన్నీళ్లు తుడుస్తాడు. హల్లెలూయా. ఆ దుఃఖకరమైన పరిస్థితులను తీసేసి ఆనందమయంగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఆదికాండములో 21వ అధ్యాయములో హాగరు అనేటువంటి ఒక ఆమె కనబడుతుంది. ఎవరండి ఆమె పేరేంటి? హాగరు. తన చేతిలో చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడిని ఇసిరేసింది, దూరంగా ఇసిరేసింది. వాడికి ఎదురుగుండా కూర్చుని బోరున ఏడుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఉన్నది భయంకరమైన అరణ్యంలో. పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, పోరు పెట్టేస్తున్నాడు. పిల్లోడు ఊరుకోవట్లేదు. భయంకరమైన ఎండ, ఒక ప్రక్కన ఇసుక, ఆ ఎడారిలో నుంచి వస్తున్న వేడి తాళలేక బిడ్డకి ఒక గుక్కడు నీళ్లు పట్టించే స్థితి, స్తోమత లేక, వాడు ఏడుపు వినలేక, వాడు ఏడుపు చూడలేక పిల్లోని ఇసరగొట్టేసి నీ చావు నువ్వు చావు అన్నట్టుగా ఈమె కూడా దూరంగా వచ్చేసి ఆ ఇసుకలో పడి ఈమె కూడా ఎలుగెత్తి ఏడుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలుగెత్తి ఏడుస్తుందంట. ఆ బిడ్డ చావు నేను చూడలేను, ఆ బిడ్డ కన్నీళ్ళు, ఆ బిడ్డ కేకలు నేను ఓర్వలేను అని విసిరేసి బిడ్డని ఏమో పక్కన కూర్చుని ఏడుస్తూ ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అరణ్యములో హాగర్ను చూడటానికి ఎవరున్నారు? తన ఏడుపు వినడానికి ఏ దిక్కుంది అక్కడ? తనకొచ్చిన ఆ భయంకరమైన సిచ్యువేషన్, తన ముందున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని తప్పించే వాళ్ళు ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. ఆ సమయంలో దేవుడే తన దూతను పంపించాడు. ఎక్కడికి? హాగరు దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణానికి చేరువలో ఉన్నాడు పిల్లోడు చనిపోతే ఈవిడు కూడా కోసేపట్లో ఈవిడు కూడా చనిపోతుంది. ఎందుకంటే నీళ్ళు అయిపోయాయి, తిండి లేదు, నాన్నవారు ఎవరు లేరు, ఎటు చూసినా సరే ఎడారే. ఆదుకోవడానికి, ఆశ్రయం ఇవ్వడానికి, కాస్త 2 రోజులు దగ్గర పెట్టుకుని పోషించడానికి ఎటువంటి ఆధారం లేదండి. అటువంటి దిక్కుమాలిన భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి హాగరు దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. చెప్పండి, దేవుడు తన దూతని పంపించి అన్నాడు, హాగరు నీకేమొచ్చింది? హాగరు నీకేం జరిగింది? హాగరు నీ కష్టమేంటి? నీ కన్నీళ్ళు ఎందుకు? నీ అవస్థ ఏంటి అని అడిగింది. దేవునికి స్తోత్రం.
తన బాధ అంతా చెప్పుకొనింది ఆ దేవదూతకి. ఆ దేవదూత దేవుని దగ్గర నుంచి పంపబడిన దేవదూత ఒక సమాచారం పట్టుకుని వచ్చాడు. ఏంటా సమాచారము అనంటే కన్నీళ్లు తుడిచే సమాచారం, ఆమె దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టే సమాచారం, ఆమె దుఃఖాన్ని తొలగించి దానికి తగినటువంటి రెట్టింపు ఆనందాన్ని ప్రసాదించే సమాచారం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నమందు దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఇంట్లో, మీ ఒంట్లో, మీ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితుల మధ్య పాలుపోయాక, ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే దుఃఖపడుతూ, మదన పడుతూ, నలిగిపోతూ ఈ స్థలానికి వచ్చారేమో, దేవుడు మీ నిమిత్తమై మీ సమస్యకు పరిష్కారం, మీ దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, మీ ఏడుపును తీసేయడానికి తన దూతని స్థలానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పేరు పెట్టి మీకేం వచ్చింది, మీకేం జరిగింది, హల్లెలూయా, మీరెందుకు ఏడుస్తున్నారు, మీకే కష్టం వచ్చింది, మీరు ఏ శ్రమతో ఉన్నారు అని దైవాత్ముడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మరి ఆయన అడుగుతున్నప్పుడు మీరు చెప్పగలుగుతున్నారా? అక్కడ హాగరు చెప్పింది, తన కష్టమంతా చెప్పింది, తన బాధంతా పంచుకునింది, తన కన్నీరు, తన వ్యతలన్నిటినీ కూడా ఆ దేవదూత ముందు పెట్టింది. ఈరోజు నీ సమస్య, నీ దుఃఖము, నీ పరిస్థితిని కూడా దేవుని ముందరను పెట్టగలిగితే నీ కన్నీళ్లు ఆయన తుడుస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఒక దుర్వలవాటు ఏంటంటే మనుషులకు చెప్తాము, వైద్యులకు చెప్తాము, మనకొచ్చిన సమస్యని అధికారులకి, పోలీసులకి, ఇంకెవరైనా నాయకులుంటే వారికి చెప్తాం. అంతేగాని దేవునికి మాత్రం చెప్పటం లేదు. విన్నటువంటి మనుషులు ఏం చేస్తారు? మర్చిపోతారు. ఆశ్రయించిన పోలీసులు, ఆ లాయర్లు ఏం చేస్తారు? వినున్నట్టుగానే వింటారు కానీ ఏమీ పట్టించుకోరు. వారికి డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ మాట ఆడతారు. దేవునికి స్తోత్రం. నీ వెనకాల ఉంటారు మంది మార్బలం, వాళ్ళకి టీలు, టిఫిన్లు, భోజనాలు పెట్టించి ఫలావుల గట్ట ఇప్పిస్తే నీ మాట ఆడతారు. అవి చేయలేదనుకో, ఏమీ వారి వైపు నువ్వు సరిగా చూడలేదనుకో, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలా నిన్ను మోసం చేసేవారు, నిన్ను హేళన చేసేవారు, నిన్ను చులకనగా చూసేవారు, నిన్ను వాడుకొని వదిలేసేవారందరికీ చెబుతున్నావు నీకేం జరిగింది, నీకేం జరుగుతుంది, నువ్వే కష్టంలో ఉన్నావు, నువ్వే బాధతో ఉన్నావు, అన్నీ పోసగుచ్చినట్టు చెప్తున్నావు. కానీ నీ కన్నీళ్లు తుడిచే యేసయ్యకు మాత్రం నీకేం వచ్చిందో, నీకేమి కాచుకునుందో, నిన్ను ఏది బాధిస్తుందో, నిన్ను ఏది నిలబడకుండా చేస్తుందో చెప్పలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు చెప్పలేకపోతే నీకు విడుదల ఎలా వస్తుంది? ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తే వస్తుందా? దైవజనురాలు మీకోసం వేడుకుంటే మీరు పొందుకుంటారా అంటే, దైవజనులు చేసిన, దైవజనురాలు చేసిన విముక్తి కలుగుతుంది. అది ఎంతవరకు అంటే 1% వరకు మాత్రమే.
4 వంతుల్లో 1 వంతు మాత్రమే. మిగిలిన 3 వంతుల ప్రయాస నీది. హల్లెలూయా. నాకేమీ పట్టదు, నేనేంటి చెప్పేది, నేనేంటి చూపేది అన్నట్టుగా ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అక్కడ హాగరుని దూత అడుగుతుంది, హాగరు నీకేమొచ్చింది అంటే అంతా చెప్పింది. దేవునికి స్తోత్రం. వెంటనే భయపడొద్దు, ఏడవవద్దు అని తన కన్నులు తెరిపించాడు దేవదూత. వాళ్ళకి నీటి బుగ్గ చూపించాడు. తన బిడ్డకు నీళ్ళనిచ్చింది, తను నీళ్లు తాగింది, ఏడుపాగింది, ప్రయాణం చేయడానికి దారి చూపెట్టబడింది, వాగ్దానం తీసుకునింది, ఆ వాగ్దానంతో బయలుదేరింది. ఒక మహాసైన్యంగా మార్చింది ఆ కొడుకుని. దేవునికి స్తోత్రం. ఆ రోజుతో అయిపోయింది మా పని. ఆ రోజే చివరి రోజు, నాకు నా కొడుకు ఇదే ఆఖరి రోజు అనుకున్నటువంటి హాగరు ఆ కుమారుణ్ణి ఇష్మాయేల్ని ఒక రాజ్యంగా, ఒక మహాసైన్యంగా మార్చుకొనింది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నమందు నేను చెబుతున్న మాట మొట్టమొదటిది, యేసయ్య నీ కన్నీళ్లు తుడుస్తాడు. యేసయ్య నీ దుఃఖాన్ని పోగొడతాడు. నీ భయము, నీ ఆందోళన, నీ కలవరము ఏదైనా ఎంతైనా, అది చిన్నదైనా పెద్దదైనా ఆయన తీసేస్తాడు. అయితే నీకొచ్చిన కష్టాన్ని, ఆ బాధని, ఆ సమస్యని నీవు ఆయన ముందుకు తీసుకురా. హల్లెలూయా. ఆయన ముందుకు తీసుకురా. ఖచ్చితంగా నీవు విడిపించబడతావు. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయములో హన్నా అనేటువంటి ఒక తల్లి కనపడతారు. చెప్పండి, ఎవరామె? హన్నా. వివాహమైంది, చాలా కాలమైంది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా సరే తాను భర్తను, అత్తమామలు ప్రేమిస్తూ భయభక్తులు కలిగి విశ్వాసంతో, ప్రార్థనతో ఆమె జీవిస్తూ ఉంది. అయితే తనకున్న లోటును బట్టి, తనకున్న బలహీనతను బట్టి ఇంటివారు, బయటవారు, అయినవారు కానివారు ఎన్నెన్నో మాటలు అంటున్నారు. భర్త కూడా పిల్లలు కలగట్లేదు కదా అని ఇంకొక ఆవిడ్ని చేసేసుకున్నాడు. ఆవిడికి వెంటనే 2 పిల్లలు కలిగారు. చూడండి, అత్తమామలు, బంధువులు అందరూ కూడా 2వ కోడల్ని, ఆమెకు పుట్టినటువంటి పిల్లల్ని మరి ఎక్కువగా ప్రేమించటం, హన్నాను ద్వేషించటం, దూషించటం, రకరకాల కాని మాటలు అనడం ఎక్కువైపోయింది. ఓర్చుకొనింది, తట్టుకొనింది, సహించింది. ఒకానొక రోజున ఇక సహించలేక, ఓర్చుకోలేక, తట్టుకోలేక ఒకరోజు బయలుదేరి మందిరానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తన దుఃఖాన్ని, తన కన్నీళ్లను, తనకున్న వేదనని ఏమండి తొలగించుకోవడానికి, తీసేసుకోవడానికి ఆమె చేసిన పనేంటో తెలుసునా? దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, బాలేదు అని మనం ఇంటి దగ్గర ఉండిపోతాం, లేదా ఇంకేవో చేస్తూ ఉంటాం. దుఃఖంతో నలిగిపోతూ నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఈమె మాత్రం సన్నిధానానికి వచ్చింది, దేవుని మందిరములో నిలిచింది, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడుస్తుంది.
హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవలసిన రెండవ పాయింట్ ఏంటంటే, నీ దుఃఖము, నీ కన్నీళ్ళు తుడిచేది యేసయ్య మాత్రమే. ఆయన దగ్గరికి రావాలి కానీ ఎవరెవరో దగ్గరికి వేటి కోసమో వెళితే నీ కన్నీళ్ళు పోవు, నీ దుఃఖము ఆగదు. నీ దుఃఖం నుంచి బయటపడే మార్గం నీకు తెలియదు. హల్లెలూయా. మసిపూసి మారేడుకాయలు చేసేటువంటి వ్యక్తులు, మనుషులు నేడు లోకములో విస్తారంగా ఉన్నారు. మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. తమ్మిని బిమ్మి చేసి, బిమ్మిని తమ్మి చేసి నిన్ను వాడుకొని వదిలేసే జనం ఎక్కువైపోయారు. అయితే నీవు నిజంగా దుఃఖ నివారణ పొందాలి అనంటే, నీ కన్నీళ్లు తొలవబడాలి అనంటే, దుఃఖానికి ఫుల్ స్టాప్ రావాలి అనంటే నీవు ఆశ్రయించాల్సింది, నీవు నిలవాల్సింది దేవుని సన్నిధి అని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. మందిరము అంటే, దేవుని సన్నిధి అని అంటే, దేవాలయం అని అంటే చాలామందికి చాలా వేళాకోళం అయిపోయింది. సమయం ఉంటే వస్తామండి, సమయం లేకపోతే మేము రాం. హల్లెలూయా. దేవుడు కోరుకొని తన సన్నిధిని, తన మహిమను, తన ఆత్మను, తన అభిషేకాన్ని మనకి పంచాలని, ఇవ్వాలని, మన కుటుంబాల్లో, గృహాల్లో నూతన కార్యాలు చేయాలని దేవుడు అనేక స్థలాల్లో ఇటువంటి చక్కని మందిరాలను కట్టించాడు. మరి దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుణ్ణి కలిగిన నీవు, విశ్వసించిన నీవు, ప్రార్థిస్తున్న నీవు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సన్నిధిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తే, దేవుని మందిరానికి అలక్ష్యము చేస్తే నీ జీవితంలో దుఃఖ విముక్తుడవు కాలేవు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి బహుగా ఏడుస్తుందట. చెప్పండి, మందిరానికి వచ్చి బహుగా ఏడుస్తుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏంటి గోల, ఏంటి ఏడుపు అన్నంతగా విసుక్కుంటున్నారు. యాజకుడు కూడా అలాగే అన్నాడు, ఏమ్మా ఏమన్నా మత్తు పానీయం తీసుకుని వచ్చావు, ఏంటి ఆ శోకాండాలు, ఏంటి ఆ ఏడుపు ఏంటి అని అంటే, అయ్యా దేవుని మీద భయభక్తులు కలిగిన నేను అలాంటి పని ఎందుకు చేస్తానయ్యా? నాకున్న దుఃఖాన్ని బట్టి, నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న శ్రమను బట్టి నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడ చెప్పుకున్నా, ఎక్కడ మీ విషయాలు షేర్ చేసుకున్నా, అక్కడి నుంచి మీకు ఏ రిప్లైస్ రావు. ఒకవేళ వచ్చినా సరే ఏదో కొంచెం మట్టుకే. మీకు నిజంగా ఫలము రావాలి, మీరు అడిగిన దానికి మీరు జవాబు పొందుకోవాలి, మీరు కలిగిన కష్టానికి తప్పక మీకు విముక్తి దొరకాలి అని అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యం. హల్లెలూయా.